Hello everyone, welcome to మన కాలేజ్ అండ్ టుడేస్ టాపిక్ ఈస్ బేసిక్ గేట్స్. మనం బేసిక్ గేట్స్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు గేట్స్ అంటే ఎందుకు తెలుసుకున్నాం. మనం గేట్స్ అంటే ఎందుకంటే యూజ్ చేస్తాం, డిజిటల్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం. వీ కెన్ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడానికి బేసిక్ గేట్స్ అనేది యూజ్ చేస్తాం. దాంట్లో బేసిక్ గేట్స్ ఉంటాయి అండ్ యూనివర్సల్ గేట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ స్పెషల్ ఫంక్షన్ గేట్స్ ఉంటాయి. బేసిక్ గేట్స్ వచ్చేసరికి 3 గేట్స్ ఉంటాయి, ఓన్లీ 3 గేట్స్. వాట్ ఆర్ ద 3 గేట్స్? ఆర్ గేట్, అండ్ గేట్, నాట్ గేట్. So these are the 3 gates. Basic gates are called as OR gate, AND gate, NOT gate. So basic gates antam. So primary gates antam vaatni. So prati daniki kuda any gate compulsory it has symbol, truth table, and we have to know its operation. Ee 3 telusukunte chala easy, dead easy. So first one OR gate. OR gate enduku use chestamante you can see the symbol of OR gate and this one is truth table. Okay na. So truth table is completely depends upon input values. Inputs any apply chestunna, what is the output function అనేది తెలుసుకుంటాం. సో ఫస్ట్ సింబల్ తీసుకుంటే ఆర్ గేట్ తీసుకుంటే ఆర్ గేట్ పర్ఫార్మ్స్ ద ఆపరేషన్ ఆఫ్ అడిషన్ ఆర్ ఏఆర్బి. ఇక్కడ ఇవన్నీ కూడా 2 ఇన్పుట్స్ గేట్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏవైనా 2 ఇన్పుట్స్ మధ్యలో అడిషన్ పర్ఫార్మ్ చేసేసి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ గేట్. సో ఫస్ట్ లెట్ us గో ఫర్ ద ఆర్ గేట్. సింబల్ డ్రా చేసేటప్పుడు ఆర్ గేట్ చూడండి, ఏం లేదు జస్ట్ ఇట్లా సింబల్, ఈ సింబల్ గుర్తుపెట్టుకోండి. ఆర్ గేట్ అడుగుతాడు మనకి ఎగ్జామ్లో, ఆర్ గేట్ సింబల్ ఎలా ఉంటుంది. సో దిస్ వన్ ఈస్ ఆర్ గేట్. ఆర్ గేట్ 2 ఇన్పుట్స్, 2 కంటే ఇన్పుట్స్ ఎక్కువ కూడా ఉండొచ్చు. ప్రైమరీగా తీసుకునేది 2 ఇన్పుట్స్ నుంచి తీసుకుంటాం. ఇక్కడ ఇన్పుట్ సెక్షన్లో ఉండేటి ఇన్పుట్స్ y ఈక్వల్ టు y అనేది అవుట్పుట్ ఫంక్షన్. ఈ రెండింటి మధ్యలో అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. a ప్లస్ b, 2 ఇన్పుట్స్ని యాడ్ చేసేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ గేట్. సో దీని ట్రూత్ టేబుల్ తీసుకుంటే ట్రూత్ టేబుల్ దీన్ని ఏమంటాం మనం? సింబల్ అంటాం. ఓకేనా. ట్రూత్ టేబుల్ డిజైన్ చేయాలంటే వెరీ సింపుల్. ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి, అవుట్పుట్ ఫంక్షన్ ఏంటి, దాని గురించి డిజైన్ చేసుకోవాలి. ఇన్పుట్స్ తీసుకుంటే ఏ బి, ఇవి ఇన్పుట్స్ కదా. అవుట్పుట్ ఫంక్షన్ ఏంటి? y ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఇది అవుట్పుట్ ఫంక్షన్. వీటి మధ్యలో రిలేషన్ రాస్తే సరిపోతుంది అంతే. సో ఫస్ట్ ఏబి ఇన్పుట్ వాల్యూస్ కదా, పాసిబుల్ కండిషన్స్ ఏమి ఉండొచ్చు, ఇది 0 ఉండాలి, ఇది 0 ఉండాలి. 2 పవర్ n పాసిబుల్ కండిషన్. 2 ఇన్పుట్స్ ఉంటే 2 పవర్ n. 2 పవర్ n అంటే 2 స్క్వేర్, 4 వాల్యూస్. 2 స్క్వేర్ 4 వాల్యూస్ వస్తాయి అనమాట. 0 0 ఉండొచ్చు, ఇది 0, 2 zeros ఉండొచ్చు, 0 1 ఉండొచ్చు, 1 0 ఉండొచ్చు, 1 and 1. ఇంతకంటే ఎక్కువ వస్తాయి చూడండి, రావు. ఓకే రైట్. సో ఎందుకంటే డిజిటల్లో ఉండేది ఓన్లీ 2 ఇన్పుట్స్ వేరియబుల్స్, 0 కానీ 1, బైనరీ డేటాని యూజ్ చేస్తాం. వీ హ్యావ్ టు నో ద బైనరీ అడిషన్. బైనరీ అడిషన్ ఫార్ములా తెరవాలి. 0 + 0, 0 + 1, 1 + 0, 1 + 1. సో మనకు బైనరీ అడిషన్ రూల్స్ తెలుసు. ఓకేనా. 0 + 0 సమ్ 0 క్యారీ 0, క్యారీ ఏముంది, 0 + 1 1, 1 + 0 1. యాక్చువల్గా 1 + 1 ఎంత? సమ్ 0 విత్ క్యారీ 1 అనమాట. 0 1 వస్తుంది. దీనిలో సమ్ అనేది 0, క్యారీ అనేది 1. సో దీన్ని ఇండికేట్ చేయడానికి ఓన్లీ ఒకటే అవుట్పుట్ ఉంది కదా, సమ్ని క్యారీని సపరేట్ ఇండికేట్ చేయడానికి లేదు కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే 0 1ని ఓన్లీ ఆర్ గేట్లో మాత్రం 1 అని రాస్తాం. అదే హాఫ్ యాడర్ ఫుల్ యాడర్లో మాత్రం సమ్ సపరేట్ రాస్తాం, క్యారీ సపరేట్ రాస్తాం అనమాట. సో 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 యాక్చువల్గా సమ్ 0 క్యారీ 1. దాన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే 1. సో ఆర్ గేట్ ట్రూత్ టేబుల్ వాల్యూ ఎంత? 0 1 1 1. అదే గేట్ ఇక్కడ నేను చూపించాను. ఆర్ గేట్ సింబల్ అండ్ ట్రూత్ టేబుల్ ఏబి 0 1 0 0 0 1 1 0 1 1. ఇన్పుట్ డేటా ఉంటే 0 1 1 వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ చెప్పండి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో వెనెవర్ ద 2 ఇన్పుట్స్ ఆఫ్ ఆర్ గేట్ ఆర్ లో అంటే 0, హై అంటే 1. సో ఏ వాల్యూ 0, బి వాల్యూ 0, the output of OR gate becomes low. Okay, when any one of the input is high, automatically output is high. ఏదన్నా ఒకటి హైలో ఉందనుకోండి, అవుట్పుట్ డేటా హై వస్తుంది. 2 లోలో ఉంటే 0 వస్తుంది. ఓకే, లేదంటే ఇలా గుర్తుపెట్టుకోండి. when a equal to 0, b equal to 0, output a plus b equal to 0. a equal to 0, b equal to 1, output data is high or 1. when a equal to 1, b equal to 0, output data 1 or high. when both inputs are 1, output also high. So this one is OR gate truth table, right? Next AND gate చూద్దాం. బేసిక్ గేట్స్ లో సెకండ్ కేటగిరీ అంటే AND gate is nothing but ఏవైనా 2 ఇన్పుట్స్ మధ్యలో డాట్ ఆపరేషన్ అంటే మల్టిప్లికేషన్. ఇక్కడ ప్లస్ అనే ఆపరేషన్ ఉంది. ప్లస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి? అడిషన్. డాట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఆర్ గేట్ అనేది ప్లస్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది, AND గేట్ అనేది మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. దిస్ వన్ ఈస్ సింబల్ ఆఫ్ AND గేట్ అండ్ ట్రూత్ టేబుల్ ఆఫ్ AND గేట్. 2 ఇన్పుట్స్ ఉంటాయి,
లెఫ్ట్ సైడ్లో ఉండే ఇన్పుట్స్, రైట్ సైడ్ ఫంక్షన్లో ఉండే అవుట్పుట్ డేటా అంటాం అనమాట. ఇన్పుట్కి అవుట్పుట్ మధ్యలో రిలేషన్ తీసుకుందాం వెనెవర్. సో సింబల్ డ్రా చేసేటప్పుడు ఎలా డ్రా చేస్తారు? సో దిస్ వన్ ఈజ్ సింబల్. ఈ సింబల్ తీసుకుంటాం. అండ్ గేట్ అనేది సింబల్ గుర్తుపెట్టుకోండి. IC7408 ఇస్ ద ఐసీ నెంబర్ ఆఫ్ అండ్ గేట్. AB ఇన్పుట్స్ ఉంటాయి. Y ఈక్వల్ టు 2 ఇన్పుట్స్ని మల్టిప్లై చేస్తాం. A ఇంటూ B. 3 తీసుకున్నాం అనుకో A ఇంటూ B ఇంటూ C. 4 తీసుకున్నాం అనుకో A ఇంటూ B ఇంటూ C ఇంటూ D. అట్లా ట్రూత్ టేబుల్ డిజైన్ చేయాలంటే ఇన్పుట్స్ ఏమున్నాయి అంతే రాయడం. అవుట్పుట్ ఫంక్షన్ ఏంటి? Y ఈక్వల్ టు A ఇంటూ B ఇస్ ద అవుట్పుట్ ఫంక్షన్. ఓకే, సో దీని నుంచి రిలేషన్ తీసుకోవడం సింపుల్. ఏం చేద్దాం? 2 ఇన్పుట్స్ ఉన్నాయి కదా. ఇన్పుట్స్ పాసిబుల్ కండిషన్ ఎంత? 0 0 0 1 1 0 1 అండ్ 1 వస్తుంది. 0 ఇంటూ 0 0 0 ఇంటూ 1 0 1 ఇంటూ 0 0. బైనరీ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 1 1 అనమాట. సో అదే ట్రూత్ టేబుల్ వాల్యూస్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను కదా. సో దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? 2 ఇన్పుట్స్ ఐలో ఉంటే మాత్రమే అవుట్పుట్ డేటా ఐ వస్తుంది. అదర్వైజ్ 0. ఏదైనా ఒక ఇన్పుట్ 0 ఉందనుకో ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. సో ద ఆపరేషన్ ఆఫ్ AND gate is can be explained by the truth table values only. Whenever the 2 input values, A value 0, B value 0, output data is 0, 0 1, output also 0, 1 0, output also 0, or low level. When both inputs of AND gate is high level, the automatically output data is high level. So this one is AND gate operation. Next, OR gate అయిపోయింది, AND gate అయిపోయింది. Next one is called as NOT gate. సో నాట్ ఈస్ నథింగ్ బట్ సింగిల్ ఇన్పుట్ ఉంటుంది. ఓకేనా, ఇందాక చెప్పుకున్నాయని 2 ఇన్పుట్స్. సో నాట్ గేట్లో సింగిల్ ఇన్పుట్ ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ ఎ సింగిల్ ఇన్పుట్ గేట్. సో దీన్నే మనం ఏమంటామంటే ఇన్వర్షన్, కాంప్లిమెంటేషన్ అంటాం. ఇన్వర్షన్ ఈస్ నథింగ్ బట్ అపోజిట్, కాంప్లిమెంటేషన్ ఈస్ నథింగ్ బట్ అపోజిట్. సో అపోజిట్ వాల్యూ ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాట్ గేట్ అనమాట. జస్ట్ ఇట్ హ్యాస్ సింగిల్ ఇన్పుట్. యూ కెన్ సీ ద ట్రూత్ సింబల్ అండ్ ట్రూత్ టేబుల్. ప్రతి గేట్ కూడా సింబల్ ట్రూత్ టేబుల్ డ్రా చేసేసి దాని నుండి అవుట్పుట్ వాల్యూస్ మనం తీసుకుంటాం. సో ఫస్ట్ వన్, సో నాట్ గేట్ సింబల్ అంటే ఇలా ఉంటుంది. జస్ట్ ఒక డయోడ్ టైప్లో ఉంటుంది, బట్ డయోడ్ కాదు. జస్ట్ ఇలా పెట్టేసి ఒక సమోసా షేప్లో పెట్టేసి ముంగట బబుల్ పెట్టేయాలి. బబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ బబులే ఇన్వర్షన్ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఇన్పుట్ ఏ ఇచ్చామనుకో, నువ్వు ఏ ప్లేస్లో నువ్వు XYZ ఏదన్నా ఒకటి ఇచ్చుకో. ఇన్పుట్ ఇస్తే దానికి అపోజిట్ వాల్యూ వస్తుంది అంతే. Y ఈక్వల్ టైం వస్తుంది. దీనికి అపోజిట్ అంటే అపోజిట్ ఇక్కడ ఎలా ఇండికేట్ చేస్తామంటే బార్. బార్ ఈస్ నథింగ్ బట్ కాంప్లిమెంటేషన్. ఇట్స్ ఇన్వర్షన్. నాట్ అంటే ఇన్వర్షన్ అనమాట. సో దిస్ వన్ ఈజ్ సింబల్. ఇన్పుట్ అవుట్పుట్, ఇన్పుట్ అవుట్పుట్. సో ఇన్పుట్ డేటా ఓకేనా. సో ఇన్పుట్ డేటా ఇక్కడ 0 ఇచ్చాను. 0 ఇస్తే ఏమొస్తుంది? అవుట్పుట్ 1 రావాలి. దీనికి అపోజిట్ వాల్యూ ఎంత? బైనరీలో ఉండేటి 2 ఓకేనా. 0 ఇస్తే 1, 1 ఇస్తే 0 అంతే. 2 పాసిబుల్, ఎందుకంటే సింగిల్ ఇన్పుట్ కదా. ఒకటి ఇన్పుట్ డేటా 0 ఉండొచ్చు, ఇంకోటి 1 ఉండొచ్చు. 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0. అపోజిట్ కన్వర్షన్ అంటే ఇన్వర్షన్ ఆపరేషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. The operation of NOT gate can be explained by the truth table values only. Whenever input data A equal to 0, output is 1. 1 is given 0. Okay na. So these 3 gates are called as basic gates, primary gates in the digital electronics. Okay, understood? Thank you.